అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి సంబంధించి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను చిత్రీకరిస్తున్న సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డితో పాటు మరికొందరు కెమెరామ్యాన్లపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని తిరుపతి జిల్లా విలేకరులు ఖండించారు. దాడిని నిరసిస్తున్న వారు అక్కడే ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చే విలేకరులు కెమెరామ్యాన్లపై దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. మా పార్టీకి మేము ఉంటే దాడి ఘటనపై స్పందించిన ఏపీ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విలేకరులతో మాట్లాడి క్షమాపణలు చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విలేకరులు తమ నిరసనను విరమించారు. ప్రస్తుతం తిరుచానూరు డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా పార్టీకి మేము ఉంటే తిరుపతిలో టీడీపీ సమావేశంలో మీడియాపై దాడిని పూర్తిగా ఏపీడబ్ల్యూజే ఖండిస్తోంది. కవర్ చేసేందుకు వచ్చినటువంటి మీడియా ప్రతినిధులపై అమానుష దాడికి పాల్పడడం అనేది గర్వించదగ్గ విషయమైతే కాదు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఈ రకమైనటువంటి దాడులను ప్రోత్సహించే విధంగానే వ్యవహరించిన నాయకుల తీరును తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఒకరు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇద్దరు కూడా సమావేశంలో ఉండగా మీడియాపై దాడి జరిగిన సమయంలో వాళ్ళు దాడిని ఖండించి ఏదైతే మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పడమో లేదంటే వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వకుండానే వెళ్ళడం అనేది కూడా సరైనది కాదు అని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీడియాపై కవర్ చేసే బాధ్యత ముఖ్యంగా ఇలాంటి గొడవలు జరిగిన సమయంలో ముందుగా ఉన్నది కెమెరామెన్లు. కాబట్టి అలాంటి కెమెరామెన్లను టార్గెట్ చేస్తూ దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీలో వర్గాలు ఉండొచ్చు, వాళ్ళు కొట్టుకు రావచ్చు, కానీ మీడియా కవర్ చేయడానికి వస్తే ఆ మీడియాని ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఒక ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి దేశంలో ఈ రకంగా క్రమశిక్షణ గల పార్టీలో ఈ రకంగా వ్యవహరించి దాడి చేయడం అనేది సహేతుకం కాదు. ఖచ్చితంగా ఇలాంటి దాడిని ఏపీడబ్ల్యూజే ఖండిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులందరూ కూడా ముక్తకంఠంతో ఇలాంటి దాడిని ఖండించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. ఇద్దరు మంత్రుల సాక్షిగానే అందరూ చూస్తుండగానే జర్నలిస్టుల పైన అత్యంత అమానుష దాడి తిరుపతిలో చోటు చేసుకుంది. దాదాపు 3 జర్నలిస్టులను రక్తం వచ్చేలా కొట్టడం జరిగింది. అట్లాగే 3 కెమెరాలు కూడా పగిలిపోవడం జరిగింది. స్వయంగా ఇద్దరు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఈవెన్ వాళ్ళకి విషయం చేరవేసిన జర్నలిస్టులు మాపై దాడి జరిగిందని చెప్పినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవడం జరిగింది. నిజానికి ఇక్కడ మీ ఉదయం నుంచి కూడా పెద్ద రచ్చ జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు కొట్టుకొని చచ్చిపోతే మనకే ఇబ్బంది లేదు, కానీ ఒక జర్నలిస్ట్గా మన బాధ్యత, మన డ్యూటీ నెరవేర్చే క్రమంలో ఒక వ్యక్తి, గిరి అనే వ్యక్తిని అత్యంత దారుణంగా చితకబాదారు. అతనికి పూర్తి తీవ్ర స్థాయిలో గాయాల రక్తం కూడా రావడం జరిగింది. మరొక 10 టీవీ ప్రతినిధి పైన, అట్లాగే TV5 ప్రతినిధి పైన, NTV ప్రతినిధి పైన అందరిపై కూడా ఇష్టారాజ్యంగా దాడి చేశారు. ఇక్కడ టీడీపీ కాదు, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం నేతలు ఇలా బరి తెగించి ఇంత దారుణంగా మీడియా పైన దాడికి పాల్పడడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. మా దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. వాడిని ఎగిసి తంతి, వాడిని చితక్కుట్టి వాడిపైన పిడిగుద్దులు కురిపిస్తున్న దృశ్యాలు కూడా మా కెమెరాల్లో నమోదైనాయి. ఇప్పుడే మాతో మినిస్టర్లు వచ్చి మాకు గట్టి హామీ ఇచ్చారు. దాదాపు 2 మినిస్టర్లు
జర్నలిస్టులు కూడా మా దగ్గరికి వచ్చి వారిపైన అతి కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. మేము మరోసారి ఫైనల్గా డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలా, వీలైతే వాళ్ళపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు కూడా జర్నలిస్టు సంఘాలు సిద్ధంగా ఉన్నాయని వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ సమావేశంలో వారికి సమావేశానికి సంబంధించి ఇన్ఛార్జ్ మార్పుకు సంబంధించి వారు ఒక ప్రైవేట్ హోటల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే స్థానిక మీడియా ప్రతినిధులుగా జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ డెవలప్మెంట్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లుగా మేమందరం కూడా బాధ్యతాయుతంగా దాన్ని మా బాధ్యతగా మేము దాన్ని కవర్ చేయడానికి వచ్చాము. అయితే ఎంత ప్రజాస్వామ్యహితంగా మేము దాన్ని కవర్ చేయడానికి వస్తే అత్యంత అప్రజాస్వామ్యకంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలందరూ కూడా వ్యవహరించారని చెప్పాలి. ఏదైనా ఒక ఘటన జరిగితే ముందుండి కవర్ చేసేది కెమెరామెన్లు. అలాంటి కెమెరామెన్లను విచక్షణారహితంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి 4-5 ఎవరైతే పుంగనూరుకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా కెమెరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఒక రిపోర్టర్కి అయితే ఈ పక్క నుంచి ఈ పక్క వరకు కూడా తీవ్రగాయాలైతే, మరొకరికి భుజం వెనుక, ఇంకొకరికి చెస్ట్ మీద, ఇలా రకరకాలుగా కూడా దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. ఇలాంటి దాడులను తెలుగుదేశం పార్టీ హర్షిస్తుందా, ప్రోత్సహిస్తుందా? ఎప్పుడూ జరిగినటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలోనే పలువురు రిపోర్టర్ల మీద, పలువురు కెమెరామెన్లు కూడా వరుసగా దాడికి తెగబడుతున్నటువంటి పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా హర్షించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనిని మేము ఖండిస్తున్నాం. బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి. మేము ఇప్పటికే కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసాం. వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము వెనకడుగుపోయాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులకు మాత్రం జరగకుండా మాత్రం పార్టీ పెద్దలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మీరు కొట్టుకోండి, మీరు పంచాయతీలు చేసుకోండి, మేమేం పట్టించుకోం. ఎందుకంటే అది మీకు ఒక పొలిటికల్గా ఒక అంశంగా కూడా మేము భావిస్తాం. అయితే దానికి మీరు కొట్టుకున్నటువంటి క్రమంలో ఒక వ్యక్తి, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త తీవ్రమైనటువంటి గాయాలతో రోడ్డు మీద ఏదైతే హోటల్ లోపల పడి ఉంటే మేము కవర్ చేయడానికి వెళ్ళాం. దాన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి వారి మీద మీ దౌర్జన్యం ఏంటి? మీరెందుకు దాడులు చేయాలి? దాడులు చేయమని మీకు ఎవరైనా పార్టీ పెద్దలు చెప్పారా? ఎలా మీరు దాడులు తెగబడతారు? ఇలాంటి వాటిని ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా ముక్త కంఠంతో కూడా ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది. బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. పార్టీ పరంగా అతన్ని సస్పెండ్ చేయాలి. పోలీసులు వెంటనే అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తిరుపతి గ్రాండ్ రిచ్ హోటల్లో జర్నలిస్టులపై జరిగిన దాడిని ముక్త కంఠంతో జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులని చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా అయితే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తుల కార్యక్రమాలైనా సరే జర్నలిస్టులు అనేవాళ్ళు ఖచ్చితంగా కవర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కవరేజ్లో భాగంగా మాపైన దాడి జరగడం మాత్రం సిగ్గుచేటు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని గుర్తించాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఇప్పటికే మా సహచార జర్నలిస్టుల దగ్గర ఆ వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా 2 మంత్రులు ఉన్నారు ఇప్పుడు. ఒకరు బీసీ జనార్దన్ రెడ్డి గారు, మరొకరు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు. ఇద్దరు కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్తో పాటు మీడియా ప్రతినిధులు చూపించిన ఆ వీడియోలు, ఫొటోస్ను స్పష్టంగా చూసి మేము కొంతమంది పేర్లను, అలాగే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారికి ఏ ప్రాంతానికి సంబంధించిన వారన్న పూర్తి సమాచారాన్ని మంత్రులకు తెలియజేశాం. కాబట్టి ఖచ్చితంగా ఈ తిరుచానూరు పరిధిలో ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు దీనిపైన కేసు నమోదు చేయాలని జర్నలిస్ట్ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మొదటిది కాదు. ఎక్కడైనా సరే అంటే రాష్ట్రంలో జర్నలిస్టులు ప్రధానమైన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి దాడులు మామూలుగానే జరుగుతున్నాయి. మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం స్పందించాలని మేము కోరుకుంటున్నాం.